హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 9ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది నేను ఈవినింగ్ రాల్సిన వీడియో, బట్ కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల వాటిని సార్ట్అవుట్ చేసి రిలీజ్ చేసేసరికి టుడే మార్నింగ్ అయింది. సో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 2 ఫినాల్ ఎపిసోడ్ మోస్ట్లీ టుడే ఈవినింగ్ రిలీజ్ చేస్తాను, లేకుంటే టుమారో మార్నింగ్ అనేది రిలీజ్ చేస్తాను. ప్లీజ్ కొంచెం వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అని ల్యాగ్ లేకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఆర్థర్ తన యొక్క మానాకోర్ని యూజ్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ని ఏదైనా మనిషిని కానీ గాల్లో లేపగలడా, అతన్ని కంట్రోల్ చేయగలడా, తన పవర్స్ ఉపయోగించి అని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే తన ఒక బాల్ని అనేది గాల్లో ఉంచుతాడనమాట చాలాసేపుగా. ఇంకెప్పుడైతే ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆ బాల్ రిలీజ్ చేసేసి ఇంక మనోడు కూడా పడిపోతాడనమాట. ఇప్పటికే చాలాసేపు కష్టపడిపోయా, ఇంకా నా వల్ల కాదనుకుంటే బహుశా నేను ఇంకా నా మానాకోర్ని పెంచుకోవాల్సి ఉన్నట్లుంది. కేవలం ఒక చిన్న బాల్ని నేను ఎక్కువసేపు నా మానాకోర్ని యూజ్ చేసి గాల్లో ఉంచలేకపోయానంటే ఇంకా నేను చాలా ట్రైన్ అవ్వాలని చెప్పి మన ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే మన సెల్వి అక్కడికి వస్తుంది. సో సెల్విని చూసిన వెంటనే ఏ సెల్వి ఇలా వచ్చావని చెప్పి మన ఆర్థర్ అడిగితే అప్పుడే మన ఆర్థర్కి సెల్వి చెప్తుందంట, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీ తల్లిదండ్రులు అండ్ నీ చెల్లెల్నే చూసుకుంటున్నావు, లిటరలీ నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు అనడంతో వెంటనే ఆర్థర్ దాన్ని కౌగిలించుకొని అలా అనకే సెల్వి, నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తాడు. అండ్ వెంటనే ఆ సెల్వి కూడా చెప్తున్నమాట, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మనోడికి దాని దగ్గర నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. లిటరలీ షాక్ అయిపోతాడు. అసలు నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందే అంటే, నువ్వు చేపికి ఎన్ని రోజులు అయిందిరా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ అనేది బాత్రూంలోకి షిఫ్ట్ అయిపోయి సెల్విని ఎలా జిక్కితే అలా తోముతూ ఉంటాడు అనమాట మన ఆర్థర్ గాడు. అసలు నువ్వు స్నానం చేయకోకుండా ఎలా ఉన్నావు అనడంతో వెంటనే సెల్వి చెప్తుందన్నమాట, నువ్వే కదా నాకు ప్రతిసారి స్నానం చేయించేవాడివి, బట్ ఈసారి నువ్వే చేపిలా, నేను అందుకని చేయలేదు అనడంతో వెంటనే ఆర్థర్ చెప్తామట, నేను చేయించుకున్నా నువ్వు ఖచ్చితంగా స్నానం చేయలేదు, అన్ని దగ్గర నుంచి గుడ్ స్మెల్ రావాలి అనడంతో దానికి మన సెల్వి చెప్తుందన్నమాట, మా అట్లాంటి అనిమల్స్ దగ్గర గుడ్ స్మెల్ అయితేనేంటి బ్యాడ్ స్మెల్ అయితేనేంటి, స్మెల్ వస్తే చాలు అనుకుంటుంది. బట్ ఆర్థర్ మాత్రం దానికి వదలకుండా స్నానం చేసి దాన్ని ఎంతో క్లీన్ చేసేసి ఇప్పుడు చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనడంతో వెంటనే మన సెల్వి కూడా అవును నేను ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నాను అండ్ ఇన్ఫాక్ట్ నీకంటే బాగున్నాను అంటుంది. దానికి మన ఆర్థర్ కూడా ఓన్లే స్వామి నువ్వే బాగున్నావు అంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ అమ్మ ఇదంతా చూసి ఆర్థర్ నువ్వు దాన్ని నీట్గా క్లీన్ చేసావు, ఇన్ఫాక్ట్ నువ్వు ఇంత బాగా క్లీన్ చేస్తావు నేను అనుకోలేదు అంటుంది. దానికి మన ఆర్థర్ అమ్మ మీరు ఎప్పటి నుంచి వచ్చారంటే, నువ్వు దాన్ని తుడిచేటప్పటి నుంచి ఉన్నాం మేము ఇక్కడే అని ఈ మిస్సెస్ విన్సెంట్ చెప్తుంది అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే ఆర్థర్ వాళ్ళ మదర్ చెప్తుందన్నమాట, ఆర్థర్ నీకేం ఇబ్బంది లేకుంటే మనం అలా టౌన్లోకి వెళ్ళొద్దామా అనడంతో వెంటనే మన ఆర్థర్ అండ్ తన ఫ్యామిలీ పర్సన్స్ అందరూ టౌన్లోకి వెళ్తారు. అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. అప్పుడే ఫైనల్లీ మన ఆర్థర్ని ఒక షాప్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆర్థర్ అడుగుతాడనమాట, ఏం షాప్ ఇది ఇలా ఉంది అనడంతో అప్పుడే ఆర్థర్ వాళ్ళ మదర్ చెప్తుంది, ఇది ఒక హెయిర్ కటింగ్ షాపు, సో నీ హెయిర్ అంతా చూసావా ఎంత డర్టీగా ఉంది, సో దాన్ని నీట్గా కట్ చేసి వీళ్ళు నీకు హెయిర్ అనేది నీట్గా రెడీ చేసి ఇస్తారు అనడంతో మన ఆర్థర్ వద్దంటాడు. బట్ వెంటనే మన ఆర్థర్ సిస్టర్ ఇంకా లైలా కూడా నీ జుట్టు చూడ ఎలా వెళ్ళిపోయిందో, సో వెంటనే వెళ్ళు అని చెప్పి తననైతే ఆ సెలూన్ లోపల పంపిస్తారు. సో సెలూన్ లోపల ఆ సెలూన్ చేసేవాడు, ఈ అబ్బాయి చాలా కొత్తగా ఉన్నాడే, సో వీడికి ఎట్లాంటి హెయిర్ కటింగ్స్ ట్రై చేద్దాం, ఏం చేయకుండా లైట్గా ట్రై చేద్దామా, నువ్వు చెప్పు బాబు నీకు ఎలా చేయాలి అనడంతో వెంటనే ఆర్థర్ కూడా జస్ట్ కటింగ్ చేయరా స్వామి అనుకుంటాడు. ఇంకా వెంటనే హెయిర్ కట్ చేయించుకున్న వెంటనే మన ఆర్థర్ బయటకు వస్తాడు. లిటరల్లీ ఆర్థర్ని చూసి ఇంకా లైలాను తన సిస్టర్ అన్నయ్య నువ్వు ఇంత బాగున్నావు అనడంతో వెంటనే ఆర్థర్ కూడా నేను ఎప్పుడు ఉండేలాగే ఉన్నా కదా, వాడి కటింగ్ కూడా కొంచెమే చేశాడు, నాలో ఏం మారింది అనడంతో వెంటనే లైలా చెప్తున్నమాట, నీ లుక్స్ అనేవి చాలా చేంజ్ అయిపోయాయి అంటుంది. ఇన్ఫాక్ట్ ఆర్థర్ వాళ్ళ మదర్ ఇంకా మిస్సెస్ విన్సెంట్ కూడా ఆర్థర్ ఇప్పుడు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అని చెప్పి తనని మెచ్చుకుంటారు. అప్పుడే ఆర్థర్ సరే అమ్మా ఇంకా వెళ్దామా అనడంతో అప్పుడే మన మిస్సెస్ విన్సెంట్ చెప్తున్నమాట, ఏంటి ఆర్థర్ అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు మనం ఉండే చూడు నీ చుట్టుపక్కల ఉండే ప్రదేశం అంతా ఎక్స్ప్రెస్ సిటీ అనమాట, సో ఇక్కడ నీకు ఎట్లాంటి ఐటమ్ అయినా దొరుకుతుంది, ఇన్ఫాక్ట్ నువ్వు ఏది కావాలనుకున్నా దొరుకుతుంది, సో ఈ సిటీని ఒకసారి రౌండ్ అప్ వేసి రాపో, నీకు ఈ సిటీ నచ్చచ్చు, సో ఇక్కడ ఈ సిటీలో ఎన్నో వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి అంటంతో ఇంకా ఫస్ట్ మన ఆర్థర్ వద్దనుకున్నా సరే వెంటనే ఆర్థర్ సిస్టర్ ఇంకా లైలా కూడా వచ్చి రా ఆర్థర్ నీకు మేము ఇదంతా చూపిస్తాము అంటంతో ఇంకా మన ఆర్థర్ కూడా చేసేదేం లేక తన సిస్టర్ కోసం అయితే ఒప్పుకుంటాడు అనమాట. వీళ్ళు అలా ఆ సిటీలో మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ ప్రతి షాప్ దగ్గర మన ఆర్థర్ చూస్తూ ఉంటాడు, తనకి ఏదైనా అవసరం పడేటి తీసుకుందామా వద్దా అని. బట్ మన ఆర్థర్కి ఏది తీసుకోబోద్ది కాదు. అలా వీళ్ళు ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్తే ఆ స్టాచ్యూ చేతికి అనేటివి కొన్ని రింగ్స్ అనేటివి మన ప్రతి ఒక్కరు వేస్తుంటారు. అప్పుడే మన ఆర్థర్ ఒక రింగ్ వేయడంతో వెంటనే మన ఆర్థర్ తలకి ఇంకొక పిల్లోడు వచ్చి ఒక రింగ్ వేస్తాడు. ఎవర్రా వీడని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆ స్టూడెంట్స్ అందరూ వైట్ కలర్ షర్ట్ వేసుకొని వాళ్ళ షర్ట్స్ వీళ్ళకుండే ఒక బ్యాడ్జ్ అనేది వేసుకుంటారు. అప్పుడే లైలా చెప్తామన్నమాట, వీళ్ళు అకాడమీ స్టూడెంట్స్
అనడంతో అప్పుడే మన ఆర్థర్ కూడా ఓ వీళ్ళ అకాడమీ స్టూడెంట్స్ అందుకనైనా ఇంత పొగరుగా ఉన్నారని చెప్పి మన ఆర్థర్ అనుకుంటాడు. ఇంకా అక్కడ నుంచి మన ఆర్థర్ పక్కనకి వెళ్ళిపోయి అక్కడ ఉండే ఒక షాప్ని చూసి మన ఆర్థర్ షాక్ అవుతాడు అనమాట. లిటరలీ ఆ షాప్లో ఇంతకు ముందర మన సెల్వికి ఎలాగైతే బీస్ట్ పవర్ మన ఆర్థర్కి ఇచ్చిందో యాజ్ లైక్ అక్కడ ఉండే ప్రతి ఒక్క కోరు కూడా బీస్ట్ కోరే అనమాట. సో వాటన్నిటిని చూసి మన ఆర్థర్ ఏంటి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారా, లిటరలీ నాకు ఇంతకు ముందర సెల్వి దగ్గర నుంచి బీస్ట్ కోర్ అనేది దొరికింది. సో ఇట్లాంటివి ఎన్నో రకాలైన బీస్ట్ కోర్లు ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మన ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ వెంటనే అప్పుడే లైలా చెప్తుందన్నమాట, చూసావా ఆర్థర్ దాన్ని బీస్ట్ కోర్ అంటారు. సో ఈ బీస్ట్ కోర్ వల్ల మనలో ఉండే మానా పవర్ అనేది అవాకెన్ అవుతుంది. సో ఇట్లాంటి బీస్ట్ కోర్ యూజ్ చేసి కూడా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళలోని మానా పవర్ని అయితే అవాకెన్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేద్దామని అనుకున్నాను అని మన లైలా చెప్పే ఈ గ్యాప్లో వెంటనే మన లైలా పేరెంట్స్ అండ్ మన ఆర్థర్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చేసి లైలా వాళ్ళ అమ్మ చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇట్లాంటి బీస్ట్ కోర్లు అనేవి యూజ్ చేయడం వల్ల మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో నేను దీని గురించి నీకు ఎప్పుడో చెప్పాను కదా లైలా అనడంతో అప్పుడే లైలా బాత్తో అవునమ్మా ఆల్రెడీ చెప్పావు, నేను జస్ట్ ఆర్థర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని బాత్తో చెప్తున్నాను. వెంటనే లైలా వాళ్ళ మదర్ చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇట్లాంటి బీస్ట్ కోర్లు తీసుకొని అవాకెన్ చేయలేవు, ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా రేట్ ఎక్కువ, మన లైఫ్స్ కంటే ఎక్కువ అని చెప్తుంది. నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక బీస్ట్ కోర్ 250 మిలియన్ ఉంటుంది అనడంతో వెంటనే దానికి మన ఆర్థర్ ఏంటి ఒక బీస్ట్ కోర్ ఇంత రేటా అండ్ ఇంత రేట్ ఉండేది సెల్వి నాకు ఊరికే ఇచ్చేసింది అని చెప్పి మనోడు తన మనసులో షాక్ అవుతాడు. అప్పుడే లైలా వాళ్ళ అమ్మతో చెప్తామట, ఓకే అమ్మ కానీ వెపన్ షాప్లే కన్నా వెళ్ళి నాకు ఏదైనా వెపన్ తీసుకోవచ్చు కదా అనడంతో అప్పుడే వాళ్ళ అమ్మ దానికి కూడా నిరాకరించి నీకు ఎప్పుడో చెప్పాను ఇవన్నీ నీకు అవసరం లేదు, జస్ట్ నువ్వు మేజ్ మాత్రమే అవ్వాలని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే మన లైలా కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. అండ్ వెనక నుంచి మన ఆర్థర్ కూడా దాన్ని చూసి ఎంతో అర్థం చేసుకుంటారనమాట. అప్పుడే వీళ్ళందరూ తినడానికి అయితే వెళ్తారు. లిటరలీ అప్పటి నుంచినే మన లైలా ఎంతో మూడీగా ఉంటుంది. సో మన లైలాని మన ఆర్థర్ గమనిస్తూ ఉంటాడు. సో లైలా ఎంత మూడీగా ఉండడాన్ని చూసి మన ఆర్థర్ తట్టుకోలేకపోతాడు. అండ్ వీళ్ళందరూ ఇలా తింటూ ఉన్నా సరే మన లైలా దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో అప్పుడే లైలా నాకేం అవసరం లేదు, ఇప్పుడు నాకు ఆకలిగా లేదని చెప్పి నేను ఇప్పుడే వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి తను చోటకైతే నడుచుకుంటూ వెళ్తుంది. సో ఇదంతా మన ఆర్థర్ కూడా గమనిస్తాడు. సో ఎందుకని లైలా ఇటువైపు వెళ్తుంది అటువైపు వెళ్ళకోకుండా అని చెప్పి మన ఆర్థర్ కూడా తన్ని ఫాలో అవుతాడు. సో అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన ఆర్థర్ చూస్తాడనమాట లైలాని. లైలా ఇంతకుముందర ఏ వెపన్ షాప్కి అయితే తన మదర్ని అడిగింటుందో సో ఇప్పుడు లైలా కూడా ఆ షాప్కే వెళ్ళింటుంది అనమాట. లిటరలీ అక్కడ ఉండే ఆర్మర్స్ అండ్ వెపన్స్ చూసి మన లైలా ఎంతో సంతోషంతో నాకు వీటిని చూసుకోవాలని ఉంది బట్ మా అమ్మ అయితే వద్దనుకుంటుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సో అక్కడ ఉండే బీస్ట్ మానా కోర్ని చూసి ఎంతో అట్రాక్ట్ అయిపోయి వెంటనే మన లైలా దాన్ని ముట్టుకుందామని వెళ్తుంది అనమాట. బట్ వెంటనే మన ఆర్థర్ వచ్చి లైలా చేతిని పట్టుకొని ఏం చేస్తున్నావు లైలా, ఆల్రెడీ మీ అమ్మ నీకు చెప్పింది కదా నువ్వు ఇటువంటి బెస్ట్ కోర్ మానా ముట్టుకోకూడదు అనడంతో వెంటనే లైలా ఆర్థర్ మీద కోప్పడి నీకేం తెలుసురా నిన్న లేక మొన్న వచ్చావు, నా పరిస్థితి గురించి నీకు ఎటువంటి అనుభవం కూడా లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను మా అమ్మలతో ఎప్పుడో చెప్దాం అనుకున్నాను నా చిన్న వయసులోనే నాకు మేజ్ అవ్వడం అంటే ఇష్టం లేదు, నాకు హంటర్ అవ్వాలని ఉంది బట్ నా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు తట్టుకోలేరని చెప్పి వాళ్ళ కోసం ఫోర్స్ అయ్యి నేను మేజ్ అవుదాం అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను మెల్లిమెల్లిగా మేజ్ అవ్వలేకపోతుండే దాన్ని చూసి నాలో నాకే కోపం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాలో ఉండే నాకే ఎన్నోసార్లు నా జీవితం మీద విరక్తి కలిగింది. నేను అటు హంటరు కాలేక ఇటు మేజు కాలేక ఒక మామూలు పర్సన్గా ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నానో నీకేం తెలుసు అని చెప్పి మన ఆర్థర్కి చెప్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంతకుముందర ఏ అకాడమీ స్టూడెంట్స్ అయితే వీళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింటారు ఇప్పుడు ఆ అకాడమీ స్టూడెంట్స్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎవరైనా లోపల రానిచ్చారు, మీ ఇట్లాంటి చీప్ పీపుల్స్ ఇక్కడ రాకూడదు, మా అట్లాంటి అకాడమిక్ స్టూడెంట్స్ దీంట్లోకి రావాలని చెప్పి వాళ్ళు మన వాళ్ళని అయితే ఎక్కిరిస్తారు. అండ్ వీళ్ళ స్టూడెంట్స్లో ఒకడైతే తన మానా కోర్ని అనేది బయటికి రిలీజ్ చేసి కేవలం ఇలాంటి నార్మల్ పర్సన్స్ ఇటువంటి మానాకోర్ని అయితే చూసిండ్రు, ఎప్పుడన్నా మీరు ఇట్లాంటి మానాకోర్ని చూసారా అనడంతో వెంటనే మన ఆర్థర్ కూడా ఓ ఇదేనా ఇంత సింపులేనా అని చెప్పి వెంటనే మన ఆర్థర్ కూడా తన యొక్క మానాకోర్ని అయితే రిలీజ్ చేస్తాడు. ఇంక ఇదంతా చూసి ఆ స్టూడెంట్స్ అందరికీ మైండ్ దొబ్బుతుంది అనమాట. అసలు ఆర్థర్ ఎలా అండ్ ఒక నార్మల్ స్టూడెంట్ అంతలాగా మానాకోర్ని అనేది రిలీజ్ చేశాడు, అసలు వీడు ఒక నార్మల్ స్టూడెంటేనా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క గార్డెన్ అప్పేడే వచ్చి స్టూడెంట్స్ మీరు ఎంతసేపు అని ఇక్కడ తిరుగుతూ ఉంటారు, త్వరగా రండి టైం అవుతుంది అనడంతో వెంటనే ఆ స్టూడెంట్స్ వాని మీద కోప్పడి రారుస్తున్నావు, మేము ఎటువంటి పవర్స్ ఉండి స్టూడెంట్స్ నీకు గుర్తులేదా అనడంతో వెంటనే ఆ గార్డెన్ గార్డ్ కూడా భయపడి సరే మీకు నచ్చినంతసేపు తీసుకోండి ఇక్కడ నుంచి నేను బయట ఉంటాను అని చెప్పి వాడైతే బయటికి వెళ్ళిపోతాడు. అండ్ ఆ స్టూడెంట్స్ మన ఆర్థర్ని చూసి చెప్తా ఉంటా ఓ నువ్వు నార్మల్ స్టూడెంట్స్ అయ్యి ఇట్లాంటి మానాకోన్ రిలీజ్ చేసావంటే గ్రేటే, బట్ నువ్వు ఎందుకని మా అకాడమీ స్కూల్లో జాయిన్ అవ్వలేదు, అక్కడికి వచ్చి నీ కథ చెప్పేవాళ్ళము అనడంతో వెంటనే మన ఆర్థర్ కూడా ఇప్పుడు చూసుకుందాం రండ్రా అన్నట్లు ఒక కన్నింగ్ అనేది లుక్ ఇస్తాడు. అండ్ వెంటనే వీళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారని ఈ గ్యాప్లో వెంటనే మన
ఆర్థర్ పేరెంట్స్ అక్కడికి వస్తారన్నమాట. ఇంకా వాళ్ళని చూసిన వెంటనే ఇంకా అకాడమీ స్టూడెంట్స్ ఈ గొడవ పెద్దదయ్యేటట్లుంది, ఇన్ఫాక్ట్ మాకే రివర్స్ అయ్యేటట్లుంది అని చెప్పి ఆ నా కొడుకు భయపడి ఓ మీరు కరెక్ట్ టైంలో తప్పించుకున్నారని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన ఆర్థర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారన్నమాట. అప్పుడే మన మిస్టర్ విన్సెంట్ ఎంతో భయపడుకుంటూ అరుస్తారన్నమాట. అసలు ఎందుకని మీరు అకాడమీ స్టూడెంట్స్తో గొడవ పడ్డారు అనడంతో వెంటనే ఆ పేరెంట్స్ మన ఆర్థర్ వాళ్ళ మదర్ చెప్తామన్నమాట. ఇన్ఫాక్ట్ మనోళ్ళది ఏం తప్పలేదు, వానా కొడుకులు వచ్చి గొడవ పెట్టుకున్నారు అనడంతో వెంటనే మిస్సెస్ విన్సెంట్ చెప్తామన్నమాట. ఇన్ఫాక్ట్ మేము వెళ్ళడంతో ఆ గొడవ అనేది స్టాప్ అయిపోయింది, ఎవరికి ఎటువంటి గాయాలు తగలేదు, ఇన్ఫాక్ట్ మన లైలాకి అండ్ ఆర్థర్ కూడా ఎటువంటి గాయాలు తగలేదు అనడంతో వెంటనే ఆర్థర్ వాళ్ళ మదర్ చెప్తామన్నమాట. ఇన్ఫాక్ట్ నువ్వు మన స్టూడెంట్స్ మన పిల్లల గురించి భయపడ్డావు, బట్ నేను మాత్రం ఆర్థర్ ఎక్కడ వాళ్ళని వేసేస్తాడు అని చెప్పి భయపడ్డాను అని చెప్తుంది. అప్పుడే మన మిస్టర్ విన్సెంట్ చెప్తాడంట ఓకే ఏం పర్లేదు, బట్ మన ఆర్థర్ వాళ్ళతో గొడవ పడుకోకుండా నింటే బాగుండు అనడంతో వెంటనే లైలా వచ్చి చెప్తుందన్నమాట. సారీ డాడీ ఇదంతా నా వల్ల జరిగింది అనడంతో వెంటనే వెనక్లో ఉండే మన ఆర్థర్ కూడా సారీ అంకుల్ ఇది నా వల్ల కూడా జరిగింది అనడంతో వెంటనే మిస్టర్ విన్సెంట్ చెప్తామట ఏం పర్లేదమ్మా మీరు ఇటువంటి సారీ అడగాల్సిన పని లేదు, బట్ నేను మీ అడ్మిషన్ కోసం ఆర్థర్ అడ్మిషన్ కోసము వాళ్ళకైతే అడుగుతూ ఉన్నాను కదా, సో ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్తో మన ఆర్థర్ గొడవ పెట్టుకున్నాడు అని తెలిస్తే వాళ్ళు ఎక్కడ అడ్మిషన్ ఇవ్వరు అని చెప్పి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అనడంతో వెంటనే ఆ మాటలు విని లైలా అడుగుతుంది అనమాట వాళ్ళ డాడీని. డాడ్ మీరు ఒక విషయం చెప్పండి, మీరు నా బదులు ఆర్థర్ని అకాడమీకి పంపిస్తున్నారు కదా అనడంతో వెంటనే లైలాకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వాళ్ళ డాడ్ ట్రై చేస్తాడు. అప్పుడే లైలా చెప్తుందన్నమాట ఓ నేను ఇప్పుడు మ్యాజికల్ ఎబిలిటీస్ని యూజ్ చేయలేదు, ఇన్ఫాక్ట్ నా మ్యాజికల్ స్ట్రెంత్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మీరు నా బదులు ఆర్థర్ని అయితే అకాడమీకి పంపిస్తున్నారు కదా, ఇన్ఫాక్ట్ నేను మ్యాజికల్ ఎబిలిటీ యూజ్ చేయకుంటే మీరు నన్ను అసలు పట్టించుకోకుండా ఉంటున్నారు కదా అనడంతో వెంటనే వాళ్ళ మదర్ కూడా ఏంటి లైలా ఇలా మాట్లాడుతున్నావు ముందు కామవ్వు అనడంతో లేదు అని చెప్పి వెంటనే బాధతో ఏడ్చుకుంటా మన లైలా ఐ హేట్ యూ పాపా మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పి వెంటనే తన డోర్ అయితే వేసుకుంటుంది అనమాట. సో అది చూసి మన ఆర్థర్ కూడా ఎంతో బాధపడతాడు తన లోపలే. బట్ వెంటనే డిన్నర్ టైం అవ్వడంతో వెంటనే మన లైలాని పిలుద్దామని చెప్పి ఆర్థర్ తన డోర్ అయితే కొడతాడు, బట్ లైలా నుంచి ఎటువంటి రిప్లై ఉండదు. అప్పుడే అక్కడ పనిచేసే ఒక సర్వెంట్ గారు చెప్తా ఉంటారు లైలా పాప అక్కర్లేదు నన్ను ఫాలో అవ్వండి అనడంతో వెంటనే మన ఆర్థర్ లైలా ఉండే చోటుకైతే వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ దీనికి ప్యారల్గా మన లైలా తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని అయితే బాధపడుతూనే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు తన హంటర్ అవుదాం అనుకున్నప్పుడు తన ఫాదర్ చెప్తా అనమాట లైలా నువ్వు కానీ మ్యాజికల్ ఎబిలిటీస్ని అవేకన్ చేస్తే ఖచ్చితంగా నేను అకాడమీలోకి జాయిన్ చేపిస్తాను అనడంతో లైలా కూడా అకాడమీనా అక్కడ ఏం దొరుకుతుంది డాడ్ అనడంతో వాళ్ళ డాడీ అయితే చెప్తామంట అకాడమీలో కానీ నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు అంటే నీ యొక్క పవర్స్ నువ్వు ఎంతో బాగా యూజ్ చేయగలవు, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికంటే నువ్వే పవర్ఫుల్గా మారగలవు అండ్ ఈ సిటీలోనే నువ్వే నెంబర్ 1 పొజిషన్లో ఉండగలవు అని చెప్పి వాళ్ళ డాడ్ తనకి చిన్నప్పుడు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని మన లైలా ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన ఆర్థర్ అక్కడికి వచ్చి లైలా రా వెళ్దాం అనడంతో వెంటనే లైలా కూడా కళ్ళు తుడుచుకొని హాయ్ ఆర్థర్ అండ్ ఆర్థర్కి ఒక విషయం అయితే చెప్తుంది అనమాట. సారీ ఆర్థర్ ఇంతకు ముందర నేను అలా బిహేవ్ చేసినప్పుడు ఇన్ఫాక్ట్ నేను నిన్ను చూసి జెలస్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నువ్వు 3 days అయింది వచ్చి బట్ అంతలోనే నువ్వు నీ యొక్క మ్యాజికల్ ఎబిలిటీ మానా కోర్న్ అనేది రిలీజ్ చేసావు అనడంతో వెంటనే మా పేరెంట్స్ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు, 15 ఏళ్ళుగా నన్ను పెంచిండే వాళ్ళైనా సరే ఇప్పుడు నాకు బదులుగా ఆ అకాడమీ సీట్ అనేది నా కోసం వాళ్ళు రిజర్వ్ చేద్దాం అనుకోండి నీకు ఇప్పిస్తున్నారు అనడంతో నేను ఒక్క సెకండ్ జెలస్ ఫీల్ అయ్యాను, దయచేసి నన్ను క్షమించి ఆర్థర్ అనడంతో వెంటనే మన ఆర్థర్ చెప్తాడనమాట లైలా ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏమని అనుకుంటున్నావో నాకు అది అర్థం చేసుకోగలను, ఇన్ఫాక్ట్ నేను తప్పిపోయినప్పుడు నాకు ఒక అమ్మాయి కలిసిందని చెప్పి వెంటనే టెస్సా గురించి లైలాకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇన్ఫాక్ట్ టెస్సా చెప్పిండే ఒక మాట అనేది చెప్తాడనమాట లైలాకి తను కూడా నీలాగే పిచ్చి పిల్ల, ఇన్ఫాక్ట్ తను కూడా నీలాగే ఎంతో అందంగా ఉంటుంది, బట్ తన యొక్క మెయిన్ మ్యాటర్ ఏంటంటే తన పవర్ని ఎప్పటికీ తను తెలుసుకోలేకపోయింది, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు లైలా, నువ్వు నన్ను నమ్మాల్సినది, ఇన్ఫాక్ట్ మీ నాన్న చాలా చిన్న పిల్లడి మనస్తత్వం యాజ్ లైక్ నా చెల్లెల్లాగానే మీ నాన్న నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ నాన్నకి నువ్వు కానీ మ్యాజికల్ ఎబిలిటీ యూజ్ చేసావని తెలిస్తే ఆయన ఆనందంతో గంతులేస్తాడు అనడంతో వెంటనే ఆ మాటలు విని మన లైలా కూడా అవును అది కూడా కరెక్టే అని చెప్పి వెంటనే మన లైలా కూడా కొంచెం కన్విన్స్ అవుతుంది. అండ్ వెంటనే మన ఆర్థర్ తన మనసులో అనుకుంటారు అనమాట నేను లైలా కోసం ఎలాగైనా సరే ఇప్పుడు ఇది చేయాల్సినది అని చెప్పి పైకి వెళ్ళి వెంటనే లైలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి లైలా వాళ్ళ పేరెంట్స్ చెప్తాడు. అప్పుడు లైలా వాళ్ళ పేరెంట్స్ తను ఎక్కడికి వెళ్ళిపోయింది అనడంతో వెంటనే ఆర్థర్ చెప్తామట నేనే తనని ఒక ట్రైన్ ఎక్కించి ఒక చోటుకి అయితే పంపించేశాను అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ చెప్తారన్నమాట అసలు నువ్వు ఎందుకని మా పర్మిషన్ లేకుండా లైలాని అక్కడికి పంపించావు అనడంతో వెంటనే మన ఆర్థర్ చెప్తారన్నమాట ఎందుకు అడగాలి, ఇన్ఫాక్ట్ తను మీకోసం ఒక లెటర్ అనేది రాసించింది, ఇన్ఫాక్ట్ నేను కూడా అదే కరెక్ట్ అనుకున్నాను అని చెప్పి తనని పంపించానని చెప్పి ఆ లెటర్ మిస్టర్ విన్సెంట్కి ఇస్తాడు. సో విన్సెంట్ కూడా చదువుతాడనమాట. ఆ లెటర్లో లైలా తన పేరెంట్స్కి రాసింటుంది అనమాట డాడ్ మమ్మీ నేను మీకోసం ఎంతగానో కష్టపడ్డాను, ఇన్ఫాక్ట్ నేను నా యొక్క మ్యాజికల్ ఎబిలిటీని యూజ్ చేయలేకపోయాను, ఇన్ఫాక్ట్ నేను మీకు ఒక యూజ్లెస్ పర్సన్గా అయితే ఉన్నాను, సో నేను ఖచ్చితంగా రిటర్న్ వస్తాను, బట్ ఎప్పుడైతే నా మ్యాజికల్ ఎబిలిటీ యూజ్ చేయగలను అప్పుడే ఇంటికి వస్తాను, అంతవరకు నేను అక్కడికి రాను అని చెప్పి ఆ లెటర్లో ఉంటుంది. సో
ఆ లెటర్ని చదివి మిస్టర్ విన్సెంట్ ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడే విన్సెంట్ చెప్తామంట, ఓ డాటర్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇదంతా నా వల్లే జరిగింది, నేనే నిన్ను మేజ్ అవ్వమని చెప్పి నిన్ను ఫోర్స్ చేశాను, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎప్పటికీ మేజ్ అవ్వకుండా నాకు పర్లేదు, నువ్వు ఎప్పటికీ నా యొక్క ప్రీషియస్ డాటర్వే, నువ్వు నాకు ఎంతో వాల్యుబుల్ పర్సన్వి అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. సో వెంటనే మన ఆర్థర్ అక్కడికి వచ్చి, విన్నావా లైలా, ఇదే నేను కూడా నీకు చెప్పాను కదా అనడంతో వెంటనే లైలా వాళ్ళ పేరెంట్స్, లైలా ఇక్కడే ఉందా అని చెప్పి వాళ్ళిద్దరు వెనక్కి తిరుగుతాడు. అప్పుడే లైలా డోర్ వెనక నుంచి అక్కడికి వచ్చి, మామ్ డాడ్ మీరు నన్ను క్షమించాలి, నేను మీకు అబద్ధం చెప్పినందుకు అనడంతో అప్పుడే మన ఆర్థర్ కూడా, లేదు మీరు దయచేసి నన్ను క్షమించాలి, నేనే తనకి ఐడియా ఇచ్చాను, ఇన్ఫ్యాక్ట్ నేనే తనకి ఇలా చెప్పమని చెప్పాను, ఆ లెటర్ని కూడా నేనే రాశాను, ఎందుకని ఇలా రాశానంటే ఎదిగిండే పాప మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో ఇది ఆల్రెడీ జరిగింది, నేను నా తల్లిదండ్రుల నుంచి విడిపోయినప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిందో నాకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ అది చావు కంటే ఎంతో ఘోరంగా ఉంటుందని చెప్పి నేను రియలైజ్ అయ్యాను, బట్ ఈ విషయాన్ని మీకు లైఫ్లో ఎందుకని రియల్గా షో చేశానంటే మీరు లైలాని ఎంత ప్రేమిస్తున్నారో లైలాకి అర్థం అవ్వాలి అండ్ లైలా ఎంత బాధపడుతుందో మీకు తెలియాలని చెప్పి నేను ఈ మెథడ్ ఎంచుకున్నాను అనడంతో వెంటనే ఆర్థర్ వాళ్ళ పేరెంట్స్ కూడా అది చూసి షాక్ అవుతారు, అసలు ఆర్థర్ ఇంతలా ఎలా ఎదిగిపోయాడు అని చెప్పి. అప్పుడే లైలా వాళ్ళ పేరెంట్స్ కూడా రియలైజ్ అవుతారు అనమాట, వాళ్ళు ఎంత మూర్ఖమైన పని చేస్తారని చెప్పి. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ మన ఆర్థర్ వాళ్ళ ఫ్యామిలీకి, లైలాకి, ఆర్థర్ కూడా సారీ చెప్తామంట, మేము ఎంతో మూర్ఖుల్లా బిహేవ్ చేసాము, మేము ఎంతో ఇన్సెన్సిటివ్ పర్సన్లమే అని చెప్పి. అప్పుడే మన లైలా చెప్తామంట, నాన్న మీరు అటువంటి ఏమనకండి, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు అకాడమీకి వెళ్ళాలని ఉంది, బట్ నేను దాన్ని ఎప్పటికైనా అచీవ్ చేస్తాను, ఇన్ఫ్యాక్ట్ నా పవర్స్ అనేది నేను అవేకం చేస్తాను, నేను మీకు మాటిస్తున్నాను, నేను కూడా ఆర్థర్ లాగా మ్యాజికల్ ఎబిలిటీ యూజ్ చేసిన వెంటనే అప్పుడు మీ అందరినీ నేను హ్యాపీ చేస్తాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైతే నా పవర్స్ని అవేకం చేస్తానో అప్పుడే అకాడమీకి వెళ్తాను అనడంతో వెంటనే వాళ్ళ పేరెంట్స్ లైలా దగ్గరికి వచ్చి లైలాని అయితే హక్ చేసుకుంటారనమాట. అప్పుడే ఆర్థర్ చెప్తామంట, ఓకే ఆల్రెడీ ఇప్పుడు నేను లైలాలో ఉండే పవర్స్ అనేది నేను అవేకం చేస్తాను అనడంతో వీళ్ళందరూ షాక్ అవుతారు అండ్ వెంటనే లైలాను ఒక పక్క ఇంకొక వైపు ఎలినర్ని కూర్చోబెడతారు. సో వాళ్ళిద్దరికి మన ఆర్థర్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటామట, కళ్ళు మూసుకోండి, మీరు ఒక డీప్ బ్రీత్ని ఫీల్ అయ్యి దాన్ని చిన్నగా వదులుతూ ఉండండి, ఇన్ఫ్యాక్ట్ మీ చుట్టూ నల్లగా అయితే కమ్ముకుంటుంది, అప్పుడే మీకు ఒక లైట్ అనేది వస్తుంది, సో ఆ లైట్ మీ పవర్ అనమాట, సో దాన్ని మీరే అవేకం చేస్తారనమాట అనడంతో వెంటనే మన ఎలినర్ ఇంకా లైలా ఇద్దరు కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్లో ఎలినర్ వెంటనే, ఓ అనయ్య నాకు కనపడుతుంది, నల్లగా ఏదో కనపడుతుంది, ఓ షేట్ ఇది నేను తినాలనుకునే వస్తువు కనపడుతుంది అనడంతో వెంటనే ఓ కాన్సన్ట్రేట్ చేయి ఎలినర్ అని చెప్పి మన ఆర్థర్ చెప్తాడు. అండ్ వెంటనే కొద్దిసేపటికి లైలా కూడా, ఓ ఆర్థర్ నాకు ఇప్పుడు ఏంది అర్థం కావడం లేదు, అసలు నా చుట్టూ ఏం కనపడలేదు అనడంతో అప్పుడే ఆర్థర్ చెప్తాడు అనమాట, ఎంతో కష్టపడి కాన్సన్ట్రేట్ చేయి, ఖచ్చితంగా నువ్వు అవేకం చేయగలవు, నాకు మీ మీద నమ్మకం ఉంది అనడంతో అప్పుడే లైలా చెప్తామట, ఓ నాకు నల్లగా ఏదో కనపడుతుంది, అవును ఆర్థర్ నాకు ఏదో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కనపడుతుంది, నాకు ఏదో మానా పవర్ కనపడుతుంది అనడంతో వెంటనే వాళ్ళందరూ షాక్ అయ్యి లైలా అవేకం చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్కి 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. ఒక సీన్లో అయితే మన ఆర్థర్ ఇంకా లైలా పార్టీ చేసుకుంటూ ఉంటారు అనమాట, కింద మన లైలా ఎప్పుడైతే తింటూ ఉంటుందో అక్కడ వీళ్ళందరూ సర్వెంట్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సీన్లో ఒక ఆప్షన్ అయితే చూపిస్తారు అనమాట, అందరూ ఆ ఆప్షన్లో ఏమేమి అమ్ముతున్నారు అని చెప్పి నడుచుకుంటూ ఆ ఆప్షన్కి అయితే వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరి మధ్యలో ఒక అన్నోన్ పర్సన్, ఓ ఆప్షన్ జరగబోతుంది, సో ఇక్కడ కావాల్సినది దొరుకుతుంది అని చెప్పి వాడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ సస్పెన్స్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.